15 నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈరోజు నా స్వగ్రామం నా నియోజకమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. మా గుండా కానీ, మా నాయకుల గుండా కానీ, మా కార్యకర్తలు, మా సానుభూతి పరుల గుండా ఎలాంటి దాడులు కానీ, ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను. ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ, ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాం. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు, మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు, చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంక 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను. ఇంకా కూడా ఈ 15 నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది. ఓదార్పిస్తాం, మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు. అందులో ఇట్లా కాన్సెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. నేనేం కాదని చెప్పడం, కానీ మాకైతే తప్పదు. పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజశేఖర్ గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య. నేను అధికారంలో ఉండేది 10-12 సంవత్సరాలే. నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉండా. అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని. నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా. అందువల్ల